నువ్వు నిజం చెప్పక నిజమే అవని, నీ కూతురు చనిపోయింది. అమ్మా నాన్నలని కలపడానికి ఎంత త్యాగం చేశావు తల్లి. ఇటువంటి గొప్ప బిడ్డకు జన్మనిచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఇంకా ఈ కళ్ళకు ఏడవలసిన అవసరం లేదు, ఆనందించడం తప్ప. అమ్మా అన్నపూర్ణాదేవి, ఇంతకాలానికి నా బిడ్డను నా దగ్గరికి చేర్చావు. ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు. ఎప్పటికైనా నా మీద దయ తలచినందుకు నీకు రుణపడుంటాను. ఆ ఆభరణాలను బయటకు ఎలా తీసుకురాగలం? నాన్న పెళ్లిని ఎలా ఆపగలం? ఆభరణాలని సాధిద్దాం, జరగబోయే పెళ్లిని ఆపుదాం. మన బంధం నిండు పుణ్యమవుతుందని అనుకున్నాను. అమావాస్య అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నాది కాని జీవితంలో నేను జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. పీడ కలలు కనులకి భారంగా, నువ్వు దూరమవుతున్న ఊహలు మనసుకి దిగులుగా, మనం తిరిగి కలుసుకోమేమో అన్న ఆలోచనలు గుండెకు అలజడిగా అనిపిస్తున్నాయి. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రాణంగా ప్రేమించిన వారు పరాయి వాళ్ళు అయిపోతుంటే మాత్రం ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. నువ్వు తుడుచుకుంటున్న కన్నీరు అవని గుర్తొచ్చినందుకే కదా. నువ్వు దాచుకుంటున్న బాధ అవని జ్ఞాపకాలు వెంటాడుతున్నందుకే కదా. దేనికైనా చివరి అవకాశం, ఆఖరి సమయం ఉంటుంది. మనసు మార్చుకుంటే చేజారిపోతున్న జీవితం దక్కుతుంది. మిస్ అయిపోతే ఇష్టం లేని మరో కొత్త ప్రయాణం మొదలవుతుంది. అది ఎలా ఉంటుందో తెలీదురా. అక్షయ మన వంశం కాదు, నీ రక్తం కాదు, మీ ప్రేమకు ప్రతిరూపం కాదు అని నువ్వింకా నమ్ముతున్నావు. అది పొరపాటని, అపార్థమని నేను ఇప్పటికీ అంటున్నానురా. కొన్ని సంవత్సరాల దూరమైన పిల్లల్ని సడన్గా చూడగానే తల్లిదండ్రులు గుర్తుపట్టగలుగుతున్నారు.
లక్షల గుంపులో ఉన్నా కూడా పక్షులు పశువులు తమ బిడ్డల్ని గుర్తించగలుగుతున్నాయి. నువ్వు మాత్రం కళ్ళెదురుగా ఉన్న కన్న బిడ్డను అనుమానించి ఇంటి నుంచి బయటకు గెంటేశావు. దాంతో అక్షయ్ మళ్ళీ మనకి దూరమైపోయిందిరా. అక్షయ నీ బిడ్డే అని ఒప్పుకో. నీకంతా మంచే జరుగుతుంది. అవని అక్షయలు నీకు దగ్గరవుతారా? ఈరోజు ఎలాగైనా అర్చనను అక్షయగా మార్చుకోవాలి. అర్చన రూపం కూడా ఎంతో అపురూపమైనది అయ్యుండొచ్చు గాని అందరి ముందు అక్షయ రూపమే రావాలి. నీ జీవితంలో అవనే ఉండాలనేది నా కోరిక. మాయ ఉండకూడదు. రేయ్, అవని దగ్గర ప్రేమ ఉంది, మాయ దగ్గర స్వార్థం ఉందిరా. ఈయనేంటి ఈ సమయంలో నన్ను ఇంత నెగటివ్ చేస్తున్నాడు? బాగా ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకో. యాండి మేనకోడలు ఎన్ని మోసాలు చేసినా మీకు అనవసరం. ఎంత నమ్మక ద్రోహం చేసినా మీకు అనవసరం. మీ మేనకోడలే తిరిగి కోడలిగా మన ఇంట్లో అడుగు పెట్టాలన్నది మీ స్వార్థం. ఎల్లుండి పెళ్లి. ఈ సమయంలో కొడుకు మనసుని మార్చడానికి కంకణం కట్టుకున్నారు. ఏమైంది మీకు? ఇంకా క్లాస్ తీసుకుంటూ పెద్ద ఆయనకి గడ్డి పెట్టండి. గుడికెందుకు తీసుకొచ్చావమ్మా? చెప్తాను రామ్మా. చెప్పిన సుభాషితాలు చాలు, ఇంకా ఆపండి. నేను మనసు మార్చాల్సిన అవసరం లేదు. మన శ్రీకరే అవని గురించి బాధపడుతున్నాడు. రెండో పెళ్లి అన్న కారణంతో శ్రీకర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో అన్ని విషయాలు తెలిసి ఓ కోటీశ్వరాలైన మాయ ముందుకొచ్చింది. అవని చేస్తున్న పనులని తట్టుకుంటుంది. మరో అమ్మాయి అయితే పెళ్లి వరకు వస్తుందా చెప్పండి? ఇప్పుడు మీ మాటలు మాయ వినింది అంటే బాధపడుతుంది. నా స్వార్థం ఉంది కాబట్టి నేను కూడా సైలెంట్గా ఉన్నాను.